వెంకటాచలంలోని సెయింట్ జూడ్ మానసిక వికలాంగుల కేంద్రంలో నిరాడంబరంగా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య పుట్టినరోజు వేడుకలు స్టేట్ బూత్ కన్వీనర్ వడ్లముడి నరేష్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. మానసిక వికలాంగుల పిల్లలు మధ్య కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భోజనం, పళ్ళు, బిస్కెట్లు, బ్రెడ్లు మందల వెంకటశేషయ్య చేతుల మీదుగా మానసిక వికలాంగ పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వెంకటశేషయ్య అభిమానులు పాల్గొన్నారు. మాజీ జడ్పీటీసీ సభ్యులు వెంకటశేషయ్య గారి పుట్టినరోజు సందర్భంగా వెంకటాచలం మానసిక వికలాంగుల స్కూల్లో జరుపుకోవడం చాలా సంతోషకరం. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తున్న మా వెంకటశేషయ్య గారి ఆరోగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, అదేవిధంగా ఎన్నో సమస్యలని నెరవేర్చి ప్రజలకు అందుబాటులో ఉన్న మా నాయకుడు గొప్ప స్థాయికి పోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నరేష్ నాయుడు గారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. ఈరోజు నా జన్మదిన వేడుకలని నా తమ్ముడు నరేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వెంకటాచలంలోని మానసిక వికలాంగ విద్యార్థుల ఆధ్వర్యంలో జరపడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి వ్యక్తులం, నిరాడంబరంగా ఉండేటువంటి వ్యక్తులం. అయితే ఎప్పుడు నా జన్మదిన వేడుకల్ని ఈ యొక్క వికలాంగ విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే పాపం పేద విద్యార్థులు, వాళ్ళకి ఎటువంటి ఎవరు సహాయం లేనటువంటి విద్యార్థుల మధ్య నిరాడంబరంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో ఈరోజు నా జన్మదినాన్ని ఇక్కడ జరిపినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వెంకటాచలం మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులంతా కూడా పాల్గొనడం సంతోషంగా ఉంది. ఏదైతే మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచన సలహాలు మేము ఫస్ట్ నుంచి కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన జన్మదిన వేడుకలను కూడా మేము ఆయన కావచ్చు, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను అన్నీ కూడా మేము ఈ యొక్క మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి మా యొక్క నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి స్ఫూర్తితో మేము రాబోయేటువంటి రోజుల్లో రెట్టింపు ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మండలంలోని నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని మరింత పార్టీ పటిష్టతకు అందరం కూడా కృషి చేస్తాం. అలాగే మండలంలోని మిగతా అటువంటి నాయకులందరూ కూడా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇంకా మనకి విషమ పరీక్షలు ఉంటాయి. రాబోయేటువంటి ఎన్నికలు కావచ్చు, రాబోయేటువంటి ఇంకా ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వ పాలన మీద ప్రజలు విసిగి వేసారిపోతున్నారు. కాబట్టి అందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో మరింత పనిచేసి పార్టీ పటిష్టతో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి గ్రామాల్లో కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ మరొకసారి నా యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.